గురుగారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. గురుగారికి నమస్కారం. గురుగారు ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఎప్పుడురా మీతో మాట్లాడదామని ఉంది. చాలా సంతోషం. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఒక అంటే ఒక మీరు ఒక గొప్ప ఆస్ట్రాలజర్. అలా కాకుండా ఇంత పెద్ద క్రతువుతో మనం కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కన్వీనియర్ గా అంటే చండీ యాగాలు ఇళ్లలో ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చేస్తుంటారు, వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు, ఇది వేరు. కానీ ఒక వేదిక మీద ఒక చోట ఒక చక్కటి ఆహ్లాదకరమైన పరిసరాల మధ్యలో 108 మంది దంపతులకి ఈ యొక్క మహాచండీ చేయాలనే సంకల్పం చాలా గొప్పది. అందుకే నేనే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చాను. సో ఎలా కలిగింది మీకు ఈ సంకల్పం? సో యాక్చువల్లీ మీరు అన్నట్టుగానే మేము ఎన్నో చండీ హోమాలు, నేను కానీ మా అబ్బాయి కానీ చేస్తుంటాం. వాళ్ళ యజమానుల ఇళ్ళకి వెళ్ళి చేయడం, లేదా మా దేవాలయంలో చేయించుకుంటాం. మా దేవాలయంలో ఒక పర్మనెంట్ హోమం ఉంటుంది, వాళ్ళు వచ్చి చేసుకుంటారు. బాగా జరుగుతుంది, అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. ఒక్కళ్ళు చేసేటప్పటికి చాలా ఏర్పాట్లు ఉంటుందండి వాళ్ళ ఇంట్లో. అన్ని ఏర్పాట్లు చేయాలి అని వచ్చింది. ఒక కళ్యాణ మండపంలో చేస్తామని అనుకోండి, అక్కడ అన్ని రకాలైనటువంటి కృతులు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక కళ్యాణంగా, లోక కళ్యాణం అన్నారు చూసారా, మీ ఊర్లోనే ఒక గొప్ప మాట ఉంది, లోక కళ్యాణం. లోక కళ్యాణార్థం ఒక సపరేట్ ఒక ప్లేస్కి ఒక 108 దంపతులు విత్ దేర్ ఫ్యామిలీస్ తీసుకుపోయి ఒక చోట చేస్తే, ఒక రిసార్ట్ లాంటి ప్లేస్లో మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో గొప్ప రిసార్ట్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చిన్న చిన్నవి చేస్తున్నారు. అలాంటివి ఇటుపక్క వెస్టర్న్ పార్ట్ నుంచి మొదలు పెడితే ఇటు నార్త్ సైడ్ కానీ, ఇటు సదర్న్ పార్ట్ కానీ, ఈస్ట్ పార్ట్, 4 పక్కల కూడా అద్భుతమైనటువంటి రిసార్ట్స్. కారణం ఏమంటే ఇప్పుడు 100 మంది అంటే కనీసం ఒక 100-150 కార్లు, 200 కార్లు పట్టే స్థలం కావాలి. ఫస్ట్ పూజ కంటే ముందు ట్రాఫిక్, అది మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటిది ఒకటి దృష్టిలో పెట్టుకొని చేసాం. ఈ 100 మంది ఏదో వచ్చారు, కూర్చున్నారు, చేశారని కాదండి. ఈ 100 మందికి ఇప్పుడు సపోజ్ మన ఛానల్ నుంచి మీరు ప్రపోజ్ పెట్టారండి, 108 మందికి మనము చేయాలని అనుకున్నాం చూసారా. ఒకే ప్రాంతంలో చేసేటప్పుడు చాలా పవర్ అనేది ఉంటుందండి. ఒక 108 మంది దంపతులు కూర్చుంటున్నారు, దానికి ఒక 20-30 మంది వేద పండితులు ఉంటారు. అది ఆ వేద సౌండ్ చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. ఏదో చండీ హోమం అంటే ఏదో 1-2 గంటలు అయ్యేది కాదండి. ఇది ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 2 గంటల వరకు కుడుతూ ఉంటుంది. ఇంట్లో వచ్చినప్పటికీ ఫోన్ అదో ఇదో వాడు ఇక్కడ వాటికి అన్నిటికీ దూరంగా, ఈ మాధ్యమాలకి దూరంగా. అందుకే మాధ్యమం మీ దగ్గర మీరు మెయింటైన్ చేసేటట్టుగా ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా ఫోన్ కూడా ఉండనీయం. వాడు ప్రపంచానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ సాక్షాత్ అమ్మవారిని ఆహ్వానిస్తున్నామంటే, సరే ఇప్పుడు ఒక మన అతిథులు మన ఆఫీస్కి, మీ యొక్క స్టూడియోకి ఒక అతిథి వస్తారంటే మీరు ఏం చేస్తారు, అందరూ అటెన్షన్ అయిపోయి బయటికి వచ్చి ఎంట్రన్స్లో వారికి బొకే ఇచ్చి స్వాగతం పలుకుతారు కదా. అప్పుడు ఆయన అతిథి వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతుంటారు, మీరు నన్ను పిలిచి అవమానిస్తారు అనుకుంటారా లేదా? అలా అమ్మవారిని, మా ఒక అతిథికే ఇంత ఇంపార్టెన్స్ అంటే సాక్షాత్ జగజ్జనని కలవు చండీ వినాయక అన్నారు. కలిలో అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చేది ఇమీడియట్గా ఇన్స్టంట్ ఎవరన్నా అంటే గణపతిలు చండీ. అలాంటి అమ్మవారిని మనం పిలుస్తున్నాం లోక కళ్యాణంతో. దానివల్ల ఫలితాలంతా చెప్పుకుంటూ వస్తాం. ఎలా చేస్తామనే ఆలోచన వచ్చింది, రిజార్ట్లో చేద్దాం అనుకున్నాం. దీనికి మాలాంటి వాళ్ళ దగ్గర శక్తి ఉండదండి వాస్తవానికి. మేము అంతమందిని క్రోడీకరించలేము, అంత ఏర్పాటు చేసుకోలేము. కానీ ఎందుకు మీ ఛానల్ ద్వారా అన్నామంటే, అద్భుతంగా చాలామంది కనెక్ట్ అవుతారు. ఒక అద్భుతమైనటువంటి స్థలంలో ఎంచుకొని, ఇప్పుడు ఒక పెళ్ళికి ఎలా ముందు రోజు ఎదుర్కోళ్ళలాగా ఉంటుందో, ఆ మరుసటి రోజు వరకు ఎలా ఉంటుందో, అలా దీన్ని ఒక ప్లాన్ చేశానండి నేను. దీని అద్భుతం ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు చండీ హోమం చేసుకోవాలనుకుంటారు, 2 రోజుల ముందే మీ ఛానల్ నుంచి మీ యాంకర్స్ లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకి పోయి పట్టు వస్త్రాలు సమర్పించాలి దంపతులకి. పారాణి, కాలపారాణి, మెహందీ కూడా వాళ్ళకి ఆ సెట్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ పూజలో పాల్గొనే వాళ్ళు కనీసం ఒక వారం రోజుల ముందే మధుమాంసాలకి దూరంగా ఉండడం, ఇలాంటిది చేయడం అలవాటు చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి డ్రెస్ కోడ్ కూడా మరూన్ కలర్ డ్రెస్ కోడ్ అనమాట అందరికీ కూడా. అదే విధంగానే మనం డ్రెస్ కోడ్ వాళ్ళకి ఇస్తాము. మీరే కాదు, మీ బంధువులందరూ కూడా రావాలి.
ఒక సత్యనారాయణ అంటే ఎలా పిలుచుకుంటారు, ఉమ్. దంపతులు మాత్రమే కాకుండా కుటుంబం అంతా వచ్చుకుంటారు, అలా అందరూ వచ్చి పిలుచుకొని కూర్చుంటారు. హోమంలో మీరు కూర్చుంటారు, చుట్టూ వాళ్ళకంతా వేదిక వేసి ఉంటుంది, వాళ్ళంతా కూర్చున్నారు. కింద కూర్చునే వాళ్ళ కింద, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు కుర్చీలో, అలానే అవును. పద్ధతి ప్రకారం చేసుకుంటున్నాం. ఇది ఇలా చేసిన తర్వాత ఒకసారి మీరు ఆలోచించి చూడండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీ ఛానల్ నుంచి అది కూడా వెళ్ళేటప్పుడు నాదస్వరం ఆన్ చేసుకుని వెళ్తారు, మంగళ వాయిద్యంతో వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఓ. అరే ఒక నుంచి అమ్మవారి నుంచి మనకు పిలుపు వస్తుంది. ఆ వస్త్రాలు వాళ్ళకి కావలసిన విధంగా స్టిచ్చింగ్ వగేరాలు ఏవేవి కావాలో ఆ ప్రకారంగా వాళ్ళు రెడీ చేసుకొని ముందు రోజు ఒక సమయం ఇస్తాం మనం. 4 గంటలకు 3 గంటల లోపు వాళ్ళ రిసార్ట్కి చేరిపోవాలి. వాళ్ళకి రాగానే వాళ్ళంతా రెడీ అయిపోవడం. సాయంత్రం చండీ పారాయణ ఉంటుంది, ఉమ్. ఒక సభ, వేద సభ ప్రారంభించి సాయంత్రం చండీ పారాయణ ఉంటుంది. అందరూ చండీ పారాయణ కూర్చుంటారు. ఇంకా ఆ 2 రోజుల ఆహారంలో ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, మసాలాలు ఏది లేకుండా సాత్వికమైనటువంటి ప్రసాదంతో కూడినటువంటి భోజనమే ఉంటుంది ఓహో. ఆహారం. ఆ చండీపారాయణ ముందు రోజు సాయంత్రం అయిపోతుంది. ఈలోపు హోమగుండానికి కావాల్సిన ఏర్పాట్లంతా పరిచారకులు ఆ పని అంతా చేస్తుంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. అది అవ్వగానే ఒక సంగీత మెహందీ లాగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక సంగీత మెహందీ కార్యక్రమాన్ని ఆ మరుసటి రోజు కూర్చునే వాళ్ళు పారాని గోరింటాకు వేసుకొని ఆడవాళ్ళు కూర్చోవాలి, మగవాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక. సో మగవాళ్ళకి సంగీతం, ఆడవాళ్ళకి ఒక మెహందీ లాంటిది ఏర్పాటు చేయాలనేది ఒక కోరిక. ఒక్క ఇంట్లో ఒక పెళ్లికే ఇలా చేస్తే 108 మంది ఒక చోట ఉండి సుహాసినిలు, 108 మంది సుమంగళీలు రాబోతున్నారు. సాక్షాత్ 108 అమ్మవార్లు వాళ్ళు, అవునా కదా? 108 అమ్మవార్లు ఒక చోట కూర్చొని అది చేసుకోవడం. మరుసటి రోజు ఉదయం 6 గంటలకే పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గణపతి పూజ, పుణ్యావచనం అన్నీ కూడా దాని కృతువులు ఒక్కొక్క కృతువుగా ప్రారంభమయ్యి చండీ అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన ఇవన్నీ అయిన తర్వాత 8-8:30కు ఒక గ్యాప్, అల్పాహారం అంతా చేసేసుకొని కూర్చుంటారు. ఈలోపు ఇంకొక పారాయణం అయిపోతుంది. పారాయణం చేసే బృందం పారాయణం చేస్తుంటారు, హోమంలో కూర్చున్న వాళ్ళు. ఇంకా హోమంలో కూర్చున్నారా 13 పూర్ణాహుతులు ఉంటాయండి. ఇది ఎన్ని శ్లోకాలు ఉంటాయన్నా మొత్తం? ఇది మొత్తం చండీ సప్తశతి అంటే 700 శ్లోకాలతో కూడినటువంటి పురాణం ఈ యొక్క మార్కండేయ. అవన్నీ ఆలపిస్తారా? అవన్నీ అక్కడ జపించి అంతమంది పండితులు కూడాను, ఈ పూజ చేసే పండితులు కూడా ఇలాంటి వాళ్ళు. ఎలాంటి అంటే వేద ఘనాపటలో ఈ చండీ హోమం చేసేయడానికి సపరేట్ ఒక టీం ఉంటారండి. అది రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉండరు. ఇది గ్రహణం రోజు ఉపదేశం వాళ్ళ గురుగారి దగ్గర చేసి ఒక 108 సార్లు పారాయణం చేసిన తర్వాత గురుగారి దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు మాత్రమే చేస్తారు. రైట్ గురుగారు, మీరంటే జగమెరిగిన బ్రాహ్మలు, మీ గురించి అందరికీ తెలుసు. ఒకసారి చంద్రమౌళి గారిని పరిచయం చేస్తారా? మా అబ్బాయి అండి, ఇతను వేద భవనంలో 12 సంవత్సరాలు వేద అధ్యయనం చేసిన గణపాటి, చంద్రమౌళి గణపాటి. ఇతని యొక్క మిత్ర బృందం అంతా కూడాను చండీ ఉపాసకులు చాలామంది. ఈ చండీ హోమం చేయాలనే సంకల్పమే మా అబ్బాయి ఆలోచనలో వచ్చింది. ఇది దాన్ని నేను తమరితో విన్నవించుకున్నాను, మనం అందరూ కలిసి గట్టిగా చేద్దామని. వీళ్ళ బృందం అంతా కూడాను అందరూ ఉపాసకులు, చండీ ఉపాసకులు. ఆ పిల్లలందరూ వీళ్ళు సపోర్ట్కి మాత్రమే పుస్తకం పెట్టుకోవాలని మంత్రంలోనే ఉంది. ఇలా అనర్గళంగా వీళ్ళకంతా మైకులు కూడా అక్కర్లేదు, అలా పెడితే ఏకకంఠంతో అద్భుతమైనటువంటి ఆ మంత్ర ఆలోచనతో వాళ్ళు ఎలా ఖడ్గం ఖడ్గం చక్రగదేషు జాపరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్తృణయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తోత్స్వపి దేహరౌ కమలజో హంతుం మధుం కైటభం. ఒక్కసారి ఊహించండి, ఒక 28 మంది 30 మంది వేద పండితులు ఒకేసారి ఇలా చెప్తే ఆ ప్రాంగణం అంతా ఎలా అవుతుంది? అంత అద్భుతమైనటువంటి 13 పూర్ణావతులు. ఒక్కొక్క దంపతులు 13 సార్లు పూర్ణావతి లేవాలి, కూర్చోవాలి, పూర్ణావతి చేయాలి, కూర్చోవాలి, మంత్రం చేయాలి, హోమం చేయాలి.